సార్ మనం ఇస్మాయిల్తో మాట్లాడదాం. ఇస్మాయిల్, ఇక్కడ 2-3 అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక్కడ ఈడీ తనకున్నటువంటి విస్తృత అధికారాలు, అలాగే చట్ట పరిధిలో అరెస్ట్ అనేది ఏ రకంగా చేయాలి, చాలా క్లియర్గా ఇవన్నిటిని కూడా ఫాలో అయినట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో కవిత వేసినటువంటి కేసు పిటిషన్ ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఎలా చూడాలి? ఈ రెండింటిని వేరువేరుగా చూడాల్సినటువంటి అవసరం ఉందా? డెఫినెట్గా పిఎంఎల్ఏకి సంబంధించి ఇప్పటి వరకు స్పెసిఫిక్గా ఎవరైనా ఒక మహిళను అరెస్ట్ చేయకూడదు అనేటువంటి ఆర్డర్ కావచ్చు, లేకుంటే సెక్షన్ కావచ్చు, పిఎంఎల్ఏ యాక్ట్లో ఎక్కడ కూడా లేదు. కానీ గతంలో మాజీ హోంమంత్రిగా, కేంద్ర హోంమంత్రిగా పనిచేసినటువంటి చిదంబరం కేసులో ఆయన సతీమణి నళినిని విచారిస్తున్నప్పుడు ఆమె ఒక సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఒక మహిళగా నన్ను పిఎంఎల్ఏకి సంబంధించినటువంటి దాంట్లో విచారణ చేయాల్సినటువంటి అవసరం లేదు, డైరెక్ట్గా నన్ను అక్కడికి ఆఫీస్కి పిలవాల్సినటువంటి అవసరం లేదు, మహిళగా నాకు కొన్ని ఏవైతే ఉంటాయో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, వాటిని ఉపయోగించుకొని నేను ఇంట్లోనే ఉంటాను, దాన్ని నాకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలనేటువంటి ఒక పిటిషన్ ఆమె దగ్గర నుంచి. ఈ కేసులోనే అరెస్ట్ చేయకూడదు అనేటువంటి పిఎంఎల్ఏ కేసులో ఒక ఉమెన్ అరెస్ట్ చేయకూడదు అనేటువంటి ఒక పిటిషన్ కూడా పెండింగ్లో ఉంది. కాబట్టి ఆ పిటిషన్ పెండింగ్లో ఉన్నటువంటి వరకు, ఆ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకునే వరకు నన్ను అరెస్ట్ చేయకూడదు అనేటువంటిది ఇక్కడ కవిత చెప్తున్నటువంటి మాట. అంటే ఒక మహిళను ఇటువంటి ఆర్థిక నేరాల కేసులో అరెస్టు చేయొచ్చా లేదా అనేటువంటిది ఇప్పటి వరకు సుప్రీంకోర్టు దగ్గర పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టు దీన్ని తేల్చాల్సి ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకునే వరకు నన్ను అరెస్ట్ చేయకూడదు అనేటువంటిది సుప్రీంకోర్టులో కవిత అంటే అరెస్ట్ చేయకూడదు అనేది ఒక ప్రొవిజన్ లాగా అడుగుతున్నారా, లేకపోతే మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారం కొన్ని అమెండ్మెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో జరిగాయి కాబట్టి ఈ దీని ప్రకారం అడుగుతున్నారా? ఇది జస్ట్ ఒక ప్రొవిజన్ లా చూడాల్సిన అవసరం ఉందా? బట్ ఎక్కడ కూడా చట్టంలో అరెస్ట్ చేయకూడదు అనేటువంటిది లేదు. వాళ్ళు ఏమంటారంటే ముఖ్యంగా ఐపీసీ కావచ్చు, పిఎంఎల్ఏ యాక్ట్ కావచ్చు, సేమ్ ఈక్వల్గా ఉంటుంది. ఐపీసీలో ఏవైతే సెక్షన్స్ ఉంటాయో అవే పిఎంఎల్ఏకి ఉంటుంది అనేటువంటిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదన. అంటే ఐపీసీ సెక్షన్స్లో ఏ విధంగా అయితే అరెస్ట్ చేస్తారు దాంట్లో మహిళ లేకుంటే జంట అనేటువంటి చూడరు, కాబట్టి అందరికి ఈక్వల్ లా ఉంటుంది. కాబట్టి అట్ ద సేమ్ టైం పిఎంఎల్ఏ యాక్ట్లో కూడా అదే విధంగా అరెస్ట్ చేసేటువంటి ప్రొవిజన్ ఉంది అనేటువంటిది ఈడీ చెప్తుంది. కానీ ఇది ఆర్థిక నేరం కాబట్టి ఇది ఆర్థిక నేరం దాంటి కేసులో ఒక మహిళకు ప్రొవిజన్స్ ఉండాలి అనేటువంటిది పిటిషన్. ఈ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే వరకు దీని మీద ఎటువంటి చట్టం కానీ ఎటువంటి ఆంక్షలు కానీ లేవు. అయితే ఆ చట్టం అక్కడ పెండింగ్ లో ఉంది కాబట్టి అప్పటి వరకు నాకు అవకాశం ఇవ్వండి, సుప్రీంకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది కదా, అప్పటి వరకు మీరు అరెస్ట్ చేయొద్దు అనేటువంటిది ఇక్కడ కవిత వాళ్ళకి పెట్టుకున్నటువంటి రిక్వెస్ట్. బట్ ఓవరాల్ గా మనం చూస్తున్నటువంటి ఇష్యూస్ చూస్తే చాలా వరకు ముఖ్యంగా కవితకు సంబంధించి ఒక పంచనామా కూడా కంప్లీట్ మన దగ్గర కాపీ వచ్చింది. ఈ పంచనామాలో చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా దాదాపు సెర్చ్ అనేటువంటిది 1:45 ఈ రోజు ప్రారంభమైంది. ఈ రోజు 1:45 టైంలో కవిత నివాసంలో సెర్చ్ అనేటువంటిది ప్రారంభమైంది. తర్వాత 6:45 వరకు, అంటే కొద్ది క్షణాల వరకు కూడా 6:45 వరకు ఈ సెర్చ్ అనేటువంటిది కొనసాగింది అనేటువంటిది కూడా ఇందులో అధికారులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత ఈ ఆఫీసర్స్ ఏ విధంగా ఇక్కడికి వచ్చినటువంటి ఆఫీసర్స్ ఏదైతే కవితకు సంబంధించి ఆమె దగ్గర ఉన్నటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఆమెకు చూపించడం జరిగింది. ఆ తర్వాత ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆమెను ఏ విధంగా ఆమెకు సంబంధించి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ముఖ్యంగా ఆమె మీద ఏమి అభియోగాలు ఉన్నాయి అనేటువంటిది వాళ్ళు చాలా క్లియర్గా ఎమ్మెల్సీ కవితకు ఎక్స్ప్లెయిన్ చేశారు. 14 పేజీల ఒక డాక్యుమెంట్ ఆమెకు ఇచ్చారు. మీ మీద ఉన్నటువంటి అభియోగాలు ఇవి, ఈ సెక్షన్స్ ఇవి, కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అనేటువంటిది చాలా క్లియర్గా పెట్టిన తర్వాత ఆమెను ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లాము అనేటువంటిది చాలా స్పష్టంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి కోర్టులో ఎప్పుడు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉండొచ్చు ఇస్మాయిల్. బట్ 24 అవర్స్లో ఎక్కడైనా కానీ ఏ సెక్షన్స్లో అరెస్ట్ అయినా కానీ 24 గంటల లోపు కోర్టులో జ్యుడిషియల్ లేకుంటే ఒక కాంపిటెంట్ అథారిటీ ముందు వాళ్ళను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు 5:20 అనేటువంటిది వాళ్ళు చూపెట్టినటువంటి అరెస్ట్ టైమింగ్. కాబట్టి రేపు 5:20 వరకు ఒక టైం ఉంటుంది. ఆ లోపు వాళ్ళు కోర్టులో 24 గంటల లోపు ప్రొడ్యూస్ చేయొచ్చు. కాబట్టి రేపు ఎల్లుండి కోర్టు సెలవు. కాబట్టి ఎక్కడైనా ఒక మెజిస్ట్రేట్ ముందు కవితను హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా ఇటువంటి కేసెస్లో అరెస్ట్ జరిగిన తర్వాత ఈడీ అడిగేటువంటి రిమాండ్ను వాళ్ళు ఒప్పుకుంటారు. ఈడీ అనేటువంటి రిమాండ్ను వాళ్ళు అగ్రీ చేస్తారు. కాబట్టి 14 రోజుల రిమాండ్కు పంపించేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు నుంచి రేపు రిమాండ్ కోర్టు ముందు లేదంటే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే వరకు ఈడీకి సంబంధించి మహిళా ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఆమెను ఒక గెస్ట్ హౌస్లో కావచ్చు లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి కార్యాలయంలో ఆమెను ఉంచేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత రేపు మెజిస్ట్రేట్ ముందట హాజరుపరుస్తారు. ఇక్కడ కేటీఆర్ లెవెల్ ఎత్తినటువంటి అంశం కూడా ఇదే. ఈరోజు శుక్రవారము, రేపు ఎల్లుండి సుప్రీంకోర్టు కూడా హాలిడే ఉంటుంది, హైకోర్టు కూడా హాలిడే ఉంటుంది. పిఎంఎల్ఏకి సంబంధించి బెయిల్ పిటిషన్ వేసుకునేటువంటి అవకాశం ఉండదు. బెయిల్ పిటిషన్ వేయాలంటే అది మనం పూర్తిగా హౌస్ మోషన్
మోషన్ వేయాల్సినటువంటి పరిస్థితి, ఒక సీనియర్ న్యాయమూర్తి దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్ళి హౌస్ మోషన్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇటువంటి హౌస్ మోషన్స్ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అలో చేస్తారు కాబట్టి రేపు ఎల్లుండి బెయిల్ రాదు అనేటువంటి ఒక ఆలోచనను, ఒక కన్సర్న్ని కూడా ఇక్కడ కేటీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. బట్ డెఫినెట్గా చాలా ప్లాన్డ్గా ఈ అరెస్ట్ చేసే సంబంధించి పూర్తిగా డాక్యుమెంటేషన్ ప్రకారం పూర్తిగా సెక్షన్స్ను వాళ్ళు చదివిన తర్వాత పూర్తిగా ఏ విధంగా ప్రొసీజర్ ఉండాలి అనేటువంటిది నిర్ణయించుకొని ఇక్కడికి వీళ్ళు వచ్చారనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెండో విషయము, ఇంతకుముందు వెంకటేష్ కూడా ఈ విషయాన్ని లేవనెత్తారు. చాలా స్పష్టంగా ఈ కేసులో ముఖ్యంగా మనం లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి కేసులో చాలా అరెస్టులు, ఎన్ఫోర్స్మెంట్, ఇందులో సిబిఐ కూడా ఒక విచారణ ఏజెన్సీయే, సిబిఐ కూడా ఈ కేసును విచారిస్తుంది. ఫస్ట్ విచారణ ప్రారంభించిందే సిబిఐ, కానీ ఎక్కువ అరెస్టులు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో చాలా కీలకమైనటువంటి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ కింద అరెస్ట్ చేస్తే బెయిల్ రావడం అంత ఈజీ కాదు అనేటువంటి చర్చ ఉంది. మనోజ్ సిసోడియాని చూస్తున్నాం, సత్యేంద్ర జైన్ చూస్తున్నాం, ఇద్దరు మంత్రులు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీ గవర్నమెంట్లో ఉన్నారు. దాదాపు 1.5 పైగా వాళ్ళు జైల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. కాబట్టి ఇది ఒక పెద్ద మనం అరెస్ట్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో కవిత అంత ఈజీగా బయటికి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఇప్పుడు ఉన్నటువంటి అరెస్టును చూస్తే అర్థమవుతుంది, కనబడట్లేదు. ఇంకొక యాంగిల్లో కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు తెలంగాణలో ప్రధాని మోడీ, మరోవైపు కవితను అరెస్ట్ చేసిన ఈడీ, ఓవరాల్గా తెలంగాణలో పొలిటికల్ వేడి. దీన్ని ఎలా చూడాలి? బట్ డెఫినెట్గా పొలిటికల్గా కూడా దీని మీద పెద్ద డిబేట్ జరగబోతుంది. ఎందుకంటే కావాలని ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేశారు అనేటువంటి ఒక వాదన, రాజకీయ కక్ష సాధింపు, రాజకీయంగా అణగదొక్కేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అనేటువంటిది ముఖ్యంగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి ఒక వాదన. ఎందుకంటే వాళ్ళు గతం నుంచి కూడా ఈ వాదన చేస్తూ వస్తున్నారు. రెండో వైపు మేము చాలా కాలంగా చెప్తున్నాం, కవితను మేము ఎక్కడ రక్షించట్లేదు, కవితకు మాకు సంబంధం లేదు, ఇది పూర్తిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీసుకున్నటువంటి నిర్ణయము, కాబట్టి ఆ రోజు మేము రక్షించలేదు, ఈ రోజు మేము అరెస్ట్ చేయలేదు అనేటువంటి వాదన ముఖ్యంగా బీజేపీ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా దీన్ని ఒక చర్చలో పెట్టేటువంటి అంశంగా పెట్టి ముఖ్యంగా అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఆడుతున్న నాటకం అనేటువంటిది కాంగ్రెస్ చెప్పబోతుంది. ఇది పొలిటికల్గా ఈ స్టేట్మెంట్స్ అనేటువంటివి చాలా డిఫైన్డ్ స్టేట్మెంట్స్, చాలా కాలం నుంచి నలుగుతున్నవి, రాబోయేటువంటి రోజుల్లో కూడా వచ్చేవి. బట్ ఒక విషయం ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే టైమింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల నిజంగానే బీజేపీకి లబ్ధి చేకూరుతుందా, దీనివల్ల నిజంగానే బీఆర్ఎస్కు నష్టం అవుతుందా, కాంగ్రెస్ పార్టీ మీద దీని ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది, ఇది డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానము, ఒక్కొక్క విశ్లేషణ చేయబోతున్నారు. ఇది బీజేపీకి వ్యతిరేకమని కొందరు చెప్పొచ్చు, బీజేపీకి అనుకూలం కొందరు చెప్పొచ్చు, బీఆర్ఎస్ను మళ్ళీ ఒకసారి లేపేందుకు చేస్తున్న ప్రయత్నం అని కొందరు చెప్పొచ్చు, లేదంటే అసలు సంబంధం లేని ఇష్యూని తీసుకొచ్చి చాలా ఇష్యూస్ని పక్కన పెట్టేటువంటి ఒక ప్రయత్నం అని కాంగ్రెస్ చెప్పొచ్చు. కాబట్టి రాజకీయంగా కూడా దీని మీద చాలా వేడి చర్చ జరగబోతోంది. రాజకీయంగా కూడా ఇది చాలా దూరం వరకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్. బట్ పొలిటికల్గా చాలా పెద్ద ఇష్యూ. కానీ ఈ రోజుకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఈరోజు ఎమ్మెల్సీ కవితను 5:20 సమయంలో అరెస్ట్ చేసి ఆమెను 8:45 ఉన్నటువంటి హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్ కు తరలించేందుకు ఇప్పటికే శంషాబాద్ కు తీసుకెళ్లినటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. ఈశ్వర్, రైట్, ఒకసారి మనం ఢిల్లీలో మా ప్రతినిధి వెంకటేష్ ఉన్నారు, వెంకటేష్తో మాట్లాడదాము. వెంకటేష్, కరెక్ట్గా 5:20 అరెస్ట్ చేసినట్లుగా ఈడీ ఒక అరెస్టుకు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీని రిలీజ్ చేసింది. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి తీసుకెళ్లడానికి కవిత నివాసం నుంచి వాహనంలో తీసుకుని బయలుదేరారు. ఢిల్లీకి చేరుకోబోతున్నారు. 8:45 ఇక్కడ ఫ్లైట్ అంటున్నారు. సో ఢిల్లీలో మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? సో ఈడీ అధికారులు ఢిల్లీకి తరలించిన తర్వాత రేపు ఉదయం కవితను కోర్టు ముందు హాజరుపరిచేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజు 5:20 అరెస్ట్ చూపించారు కాబట్టి 24 గంటల వ్యవధిలో కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. సో ఆ మేరకు రేపు సాయంత్రం 5 లోపల ఏ సమయంలోనైనా ఈడీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బహుశా రేపు మధ్యాహ్నం సమయంలో కవితను కోర్టు ముందుకు తీసుకొస్తారన్నది మనం చూడాల్సి ఉంది. సో మొత్తానికి కవితను రేపు ఈడీ కోర్టు ముందు ప్రవేశపెట్టిన తర్వాత డెఫినెట్ గా ఈడీ అధికారులు తమ కస్టడీకి అడిగేటువంటి అవకాశం ఉంది. ఆమె నుంచి సమాచారాన్ని రాబట్టడం కోసం ఈడీ కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంది. సో ఇనిషియల్ స్టేజ్ లో ఒక 3 నుంచి 4 రోజుల వరకు కోర్టు ఈడీ కస్టడీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఈడీ కార్యాలయంలోనే కవితను విచారిస్తారు. సో ఈడీ కార్యాలయంలో విచారించిన తర్వాత అలాగే ఈ రాత్రికి ఈడీ కార్యాలయంలోనే ఉండాల్సి వస్తుందా? ఖచ్చితంగా ఈ రోజు ఈడీ కార్యాలయంలోనే ఆమెకు ఏర్పాట్లన్నీ చేశారు. ఆ మేరకు ఎవరైతే ఈ కేసులలో అరెస్ట్ అవుతున్నటువంటి నిందితులు ఎవరున్నారో ఆ నిందితులు అనేక సమయాల్లో కూడా ఈడీ మేరకు తమ వద్ద ఏర్పాట్లు చేసింది. అక్కడ ప్రత్యేకమైనటువంటి బ్యారెక్స్ సెల్స్ ఉన్నాయి. సో ప్రిజన్స్ ఎవరైతే అరెస్ట్ అయినటువంటి ముద్దాయిలు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక సపరేట్ లాకప్స్ ఉన్నాయి. సో అందులో వీరందరినీ ఉంచుతారు. సో ఆ తర్వాత రేపు మధ్యాహ్నం సమయంలో ఆమెను కోర్టు ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం మనకు కనబడుతుంది.
రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. బాలరాజు బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. బాలరాజు గారు, మొత్తం బీఆర్ఎస్ ఏ విధంగా చూస్తుంది ఈ అరెస్ట్ని? మీరు ఏ కోణంలో చూస్తారా? అసలు పొలిటికల్ కోణంలో చూస్తారా, లేకపోతే దీన్ని ఒక ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక స్కామ్లో ఒక పద్ధతి ప్రకారం ఈడీ వచ్చింది అరెస్ట్ చేసిందనే కోణంలో చూస్తారా? సార్, ఇప్పుడు ముందుగా టీవీ ద్వారా చెప్పాల్సిందంటే ఇలా భారత ప్రజాస్వామ్యాన్ని భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యంగా మార్చి, భారత రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ రాజ్యాంగంగా మార్చి ఇలా రాజ్యాంగానికి తూట్లు పొడిచేటువంటి కార్యక్రమానికి మోదీ ప్రభుత్వం కూడగట్టుకున్నదానికి ఉదాహరణలు. రాత్రిపూట వాస్తవానికి మహిళలను అరెస్ట్ చేయకూడదు ఈడీ నిబంధనల ప్రకారం, అది మొదటి తప్పుగా భావిస్తా ఉన్నాం. రెండు, ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది సమాచారం లేకుండా అరెస్ట్ చేయడం. ముందస్తుగా నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, నోటీస్ ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి నోటీస్ ఇవ్వకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా మహిళను ఇక రాత్రిపూట అరెస్ట్ చేయడం అనేది ప్రజాస్వామ్యానికి ఇది చెంపపెట్టు లాంటిది. ఈ ప్రజాస్వామ్యాన్ని మోదీ రాజ్యాంగంగా మార్చి, మోదీ ప్రజాస్వామ్యంగా మార్చి చేస్తున్న కుట్రలుగా మనం భావించవచ్చు. అదే క్రమంలో ఇలా నళిని చిదంబరం సంబంధించినటువంటి కేసులో దాని అప్పీల్ మీద గతంలో జరిగినటువంటి అంశాల మీద ఇలా సుప్రీంకోర్టుకి కవిత గారు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు సంబంధించిన వాయిదా సోమవారం రోజు పడ్డది. సోమవారం రోజు వాయిదా పెట్టుకొని తీర్పు రాకముందే కవిత గారిని అరెస్ట్ చేయడం అంటే ఇలా భారతీయ జనతా పార్టీ చేస్తున్న కుట్ర ఏందనడం. ఇంకొకటి, ఇలా ఎలక్షన్ లో 4 ఓట్ల కోసం, 4 సీట్ల కోసం భారతీయ జనతా పార్టీ మోదీ ఆడుతున్న డ్రామా. ఈ డ్రామాలో భాగంగానే ఇలా మోదీ గారు రోడ్ షోకి రావడం, మల్కాజ్గిరిలో అడుగు పెట్టడం. ఎప్పుడైతే బేగంపేట విమానాశ్రయంలో ఫ్లైట్ అడుగు పెట్టిందో ఇక్కడ ఈడీ కవిత గారి ఇంటి ముందు అడుగు పెట్టింది. అదేవిధంగా బడేబాయ్ చోటాబాయ్, బడేబాయ్ మోదీ, చోటాబాయ్ రేవంత్ రెడ్డి. మరి అనేక సార్లు రేవంత్ రెడ్డి గారు అమిత్ షాతో మాట్లాడి నేను మా స్టేట్ పోలీసు అంతా సహకరింపజేస్తా, మా స్టేట్ పోలీస్ అంతా మీకు అండగా ఉంటది, మీరు రాండి అని చెప్పేసి చోటాబాయ్ బడాబాయికి చెప్పడము. బడాబాయ్ మోదీ గారు మల్కాజ్గిరికి రావడం, మరి మోదీ రాగానే వెంటనే రేవంత్ రెడ్డి గారు స్టేట్ పోలీసులు ఇక్కడ దించడము, ఈడీకి సపోర్ట్ చేయడం అనేది ఇలా ఈ వ్యవస్థ అంతా చూస్తా ఉంటే, ఈ తీరంతా చూస్తా ఉంటే ఇలా పార్లమెంట్ ఎలక్షన్ లో మేమేదో కేసీఆర్ గారిని నిర్వీర్యం చేయబోతా ఉన్నాం, కేసీఆర్ గారి కూతుర్ని అరెస్ట్ చేసామనేటువంటి ఒక కుట్రకు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అంటే చాలా కాలంగా నలుగుతున్నటువంటి కేసు కదా ఇది, ఇప్పటిది కాదు. మొదటిసారిగా 2022 డిసెంబర్ 11న తొలిసారి కవిత విచారణ జరిగింది. సో ఇంతకాలం విచారణ పేరుతోనే చూశారు కానీ ఎప్పుడు అరెస్ట్ వరకు వెళ్ళలేదు కదా. ఈ విచారణ నేపథ్యంలోనే అరెస్ట్ అనుకోవాలనా, ఎన్నికల ముందు ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ అనుకోవాలనా? ఇది చక్రవాకం సీరియల్ ఉంటుంది కదా సార్ తెలుగులో, చక్రవాకం సీరియల్, ఋతురాగం సీరియల్ ఉంటది. ఆ ఋతురాగ సీరియల్ అయిపోదు, వీడి విచారణ తేలదు, అసలు ఆధారాలు కూడా తెలియదు. అంటే తెలుగు సీరియల్ లెక్క, ఇలా చక్రవాకం సీరియల్ లెక్క దీనికి కొనసాగిస్తూ కొండను దవ్వారు, ఎలకని మాత్రం పట్టలేరు. ఏ ఆధారం చెప్పినారు? ఇలా ఈడీ సమాధానం చెప్పాలి. ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తా ఉన్నారు? ఒకసారి పోల్లు పడగొట్టని చెప్పినారు, ఒకసారి పోల్లు మార్చని చెప్పినారు. ఈడీ అప్రూవల్ గా చాలా మందిని మార్చింది. మాగంటుల శ్రీనివాస్ రెడ్డి, మాగంటి రాఘవల్ను అప్రూవల్ గా మార్చి ఇలా అనవసరంగా కావలసుకొని ఇలా కేసీఆర్ గారిని కొంచెం నిర్వీర్యపరచాలంటే కవిత గారి కూతుర్ని టచ్ చేసినాం, మీ కూతురుతోటి కేసీఆర్ గారిని నిర్వీర్యం చేయాలనే ఆలోచన ఇలా 100% భారతీయ జనతా పార్టీ మోదీ బడాబాయ్ ఆధ్వర్యంలో చోటాబాయ్ రేవంత్ రెడ్డి క్లీన్ స్ప్రే. మీరు పొలిటికల్ యాంగిల్లోనే చూస్తున్నారు కాబట్టి రేపు షెడ్యూల్ రాబోతోంది, త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో జరిగినటువంటి అరెస్ట్ ని ఏ రకంగా విశ్లేషిస్తారు? ఏం చెప్తారు దీనిపైన? మీ ఎన్నికలకు ముంగిట జరిగినటువంటి అరెస్ట్. ఈశ్వర్ గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, అనేక రోజులుగా ఈ తెలంగాణ రాజకీయాన్ని చూస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేస్తుంది హేమంత్ సోరెన్ పైన, తేజస్వి యాదవ్ పైన, అఖిలేష్ యాదవ్ పైన, లాలూ ప్రసాద్ యాదవ్ పైన, అదేవిధంగా స్టాలిన్ పైన, అదేవిధంగా నళిని, అదేవిధంగా చిదంబరం పైన అనేక మంది, అంటే ఎవరైతే భారతీయ జనతా పార్టీకి నై మోడీ అంటే జై ఈడీ, జై మోడీ అంటే నై ఈడీ. ఇవాళ భారత దేశంలో ఇవాళ రాజ్యాంగ సంస్థల్ని, రాజ్యాంగాన్ని నిర్వీర్యపరుస్తూ మోదీ రాజ్యాంగం ఇది, మోదీ ప్రజాస్వామ్యం ఇది. మోదీ ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేయడం, మోదీ ప్రజాస్వామ్యం అంటే ఈడీలు, సిబిఐల్ని ఐటీ దాడులు చేయడం. ఎవరైతే మోడీకి వ్యతిరేకంగా మాట్లాడతారో వెంటనే జై ఈడీ అని చెప్పేసి ఈడీ ఇంటికి వస్తుంది. ఆ కుట్రలో భాగంగానే ఇలా కవిత గారి ఇంటికి వచ్చింది. ఇలా కేసీఆర్ గారిని టచ్ చేస్తామని చెప్పడం కోసం కవిత గారిని టచ్ చేసినారు. అయ్యా బిడ్డ, మీరు తెలంగాణ సమాజాన్ని చూడలేరా బాబు? ఎంత బంతి ఎట్లయితే మీరు గోడ కొడితే అంతే ఉవ్వెత్తున ఈ బంతి అనేది ఎగిరి పడుతుంది. తెలంగాణ ఉద్యమంలో మాకు కేసులు కొత్త కాదు, తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు కొత్త కాదు. అనేక మంది భాషల గోళాల మధ్య, లాఠీ దెబ్బల మధ్యన మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం. కవిత కూడా అదే చరిస్మా ఉంది, కవిత గారికి అదే అదేటువంటి చరిస్మాటిక్ లీడర్. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మను తెలంగాణ విశ్వవ్యాప్తంగా చేసినటువంటి లీడర్. కాబట్టి అటువంటి లీడర్ కు అన్యాయం జరుగుతున్నప్పుడు, అటువంటి లీడర్ పట్ల వివక్షత పూర్తంగా కేంద్రం ఎవరిస్తున్నప్పుడు, మోదీ ఎవరిస్తున్నప్పుడు తెలంగాణ సభ్య సమాజం, తెలంగాణలో మేధావులు, కవులు, కళాకారులు, సబ్బండ వర్గాల సమాజం డెఫినెట్ గా దండెత్తుతుంది. రైట్, మీ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ ఇప్పుడు న్యాయ పోరాటం చేయటమే, అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. రెండో ఆప్షన్ ఉంది ప్రజా కోర్టులో కొట్లాడటం, ప్రజల మధ్యలోకి తీసుకెళ్లటం. ఈ రెండు విషయాల్లో ఏం చెప్తారు?
100% దేశవ్యాప్తంగా ఎన్ని ఈడీ కేసులు పెట్టండి, మోడీ వచ్చిన తర్వాతకి 5,000 పైచలకు ఈడీ ఐటీ కేసులు పెట్టారు. 5,000 కేసులలో ఎన్ని కేసులు ఇలా అక్విటల్ అయినాయి సార్? ఎన్ని 25 మాత్రమే అయినవి. అంటే ఇలా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ దాడులు కేసులన్నీ కూడా మీరు జర్నలిజంలో చూస్తా ఉన్నారు, మీరు ఇలా ప్రజాస్వామ్యంలో చూస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ. ఇది ప్రజాస్వామ్యానికి మోడీ ప్రజాస్వామ్యం, ఇది భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యం. ఇది భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో మోడీకి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతారో కేసీఆర్ గారిని కలవల్చుకొని రేవంత్ రెడ్డితో కలిసి ఎలక్షన్ లో ఓడగొట్టి ఇలా మోదీ బేగంపేట విమానాశ్రయంలో ఫ్లైట్ దిగగానే ఇలా ఈడీ అట్లా కవితించుకు వస్తుంది. అంటే విమానాశ్రయం ఒకేసారి దిగుతారు మోడీ, ఒకేసారి ఈడీ కవితించుకు వస్తుంది. అంటే ఈ రెండు కూడా కలవల్చుకొని జరుగుతా ఉన్నాయి. మోడీకి ఇలా డైరెక్షన్ లో ఇలా 13 సార్లు రేవంత్ రెడ్డి వెళ్ళాడు. 13 సార్లు ఎందుకు వెళ్ళిండు రేవంత్ రెడ్డి? అరే బడే బాయ్ మోదీ బాబ్, నేను చోటా బాయ్ ఇక్కడ ఉన్నా, మీరు స్టేట్ పోలీస్ అంతా నీకు అండగా ఉంటది, అరెస్ట్ చేయండి నేను చూసుకుంటా చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినాడు. అంటే కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఏక్నాథ్ షిండే రేవంత్ రెడ్డి, గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి అలా బడే బాయ్ మోదీకి కాంగ్రెస్ పార్టీని పదే లాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రమేయం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అసలు? అరే స్టేట్ సార్, ఈశ్వర్ గారు మీరు చూడండి సార్, రిజల్ట్ చూడండి. స్టేట్ పోలీస్ అంతా ఇది ఉందండి. ఇలా ఈడీ వచ్చిందంటే సెంట్రల్ పోలీస్ రావాలి, సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ రావాలి, సెంట్రల్ సంబంధించినటువంటి అధికారులు రావాలి. కానీ సెంట్రల్ ఫోర్స్ రాకుండా స్టేట్ పోలీసు సహకరించడం ఏంటి? స్టేట్ పోలీస్ అంతా దిగి మొత్తం కూడా వాళ్ళు సహకరించడం ఏంటంటే ఖచ్చితంగా చోటాబాయి నాయకత్వంలో బడాబాయి దర్శకత్వం వహించండు. కవిత గారింటికి ఈడీ వచ్చింది, విమానాశ్రయంలో ఒకేసారి విమానం కూడా దిగింది, ఈడీ కవిత ముందు దిగింది. ఈశ్వర్ గారు మీరు ఎన్ని గమనించాలి. విజువల్స్ చూడండి, ఇక్కడ చూడండి, మా మీద దాడులు చేయడం ఏందండి? స్టేట్ పోలీసు గుద్దుతా ఉన్నారు కేసీఆర్ నాయకత్వం రేవంత్ రెడ్డి గారికి. కేసీఆర్ పనిచేస్తున్న నాయకత్వం. నేను ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్, డెఫినెట్ గా మా లీడర్ని అరెస్ట్ చేసేటప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు డెమోక్రసీ అరెస్ట్ చేస్తా ఉంటే పోలీసు చేయడమా? కనీసం స్లోగన్స్ చేయమా? కనీసం అడ్డం పడమా? ఎందుకు చేస్తారని చెప్పేసి అంటే దాడులు చేయడం ఏంటండి? ఇదేంటి రేవంత్ రెడ్డి సంస్కృతి? ఇదే మోడీ సంస్కృతి? ఇలా కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేసీఆర్ గారు ఏం చేద్దాం అనుకుంటారు? తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చే నాయకుడిని అబాస్పాలు చేయడం ఈశ్వర్ గారు? డెఫినెట్ గా ఇది ప్రజాస్వామ్యాన్ని తీరని మత్తడి, దీన్ని సభ్య సమాజం ఖండించాల్సిందే. రైట్. థ్యాంక్ యూ బాలరాజు గారు. రవికుమార్ గారు ఓబీసీ మోర్చా నాయకులు మనకి ఉన్నారు, మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రవికుమార్ గారు, 2022 డిసెంబర్ 11న తొలిసారి కవిత విచారణకు హాజరయ్యారు. ఈరోజు మార్చి 2024 వచ్చింది. ఈరోజు ఇన్ని రోజుల తరువాత, ఇంత విచారణ తర్వాత ఎన్నికల ముంగిట అరెస్ట్ చేయడం అనేది ఇది రాజకీయ కుట్రలో భాగమే అనేది కొద్దిసేపటి క్రితం వరకు మనం బీఆర్ఎస్ నాయకులతో కూడా మాట్లాడాం. వాళ్ళు చెబుతున్నమాట ఏం చెప్తారు? ఈశ్వర్ గారు ముందుగా నమస్తే. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఎవరో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే ఇప్పుడు మార్చిలో, పోయిన సంవత్సరం మార్చిలో విచారణ జరిపించేటప్పుడు కూడా ఎలక్షన్స్ ముందే, అది కూడా ఇప్పుడు కూడా మార్చిలో, ఇప్పుడు కూడా ఎలక్షన్స్ ముందే. మన దేశంలో ప్రతి సంవత్సరము ఏదో ఒక చోట ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. అట్లా ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మనం విచారణ సంస్థలను అడ్డుకుంటే ఎప్పటికీ కూడా న్యాయం జరగదు. ఈ దేశంలో చట్టాలు పనిచేయవు, ఈ దేశంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పనిచేయలేవు. ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నా, కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు సారాదండ చేసింది. ఈ సారాదండ చేయడమే తప్పు మొట్టమొదటిది. అందులో ఆ సారాదండాలో మళ్ళీ అక్రమాలు చేసింది. అన్యాయంగా అక్రమంగా డబ్బులు తరలించుకొని పోయింది. పంజాబ్ లో ఆ పార్టీ ఎలక్షన్ లో ఇక్కడ నుంచి డబ్బులు పంపించింది. ఇక్కడ మన తెలంగాణలో, అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి మాగుంట వీళ్ళిద్దరు కలిసి ఒక సౌత్ గ్రూప్ గా ఏర్పడి డబ్బులు అనేది అప్రాప్రియేట్ డబ్బులుగా వాడారని చెప్పేసి క్లియర్ గా మనకు గత సంవత్సరం నుంచి చెప్తూనే ఉన్నాము. దానికి సంబంధించిన క్లారిటీ తను ఇవ్వకుండా కేవలం ఎదురు తిరిగే ధోరణి. అంటే ఈ దేశంలో ఏదైనా చట్టం తన పని తను చేసుకొని పోతుంది, ఏజెన్సీలు తన పని తను చేసుకొని పోతుంటే వాళ్ళకి ఎదురు తిరగడం. కానీ ఈరోజు బీఆర్ఎస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లబోతోంది. జై మోడీ అంటే నో ఈడీ, నో మోడీ అంటే జై ఈడీ. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు ఇవే. ఇప్పుడు రేపు ప్రజల్లోకి ఇదే కదా తీసుకెళ్లబోతారు ఎన్నికల ముంగిట అరెస్ట్ జరిగితే? బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాట ప్రజాస్వామ్యం పోయింది, ఏదో అంటున్నారు, మోడీ ప్రజాస్వామ్యం వచ్చింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికే ఉందని మళ్ళీ నిరూపణ అయింది. ఈ రోజు నిరూపణ అయ్యింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికే ఉంది. ఈ దేశంలో ఎవరు తప్పు చేసినా ఒకటే శిక్ష ఉంటుంది. అది ముఖ్యమంత్రి కూతురైనా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, అదేవిధంగా సామాన్య ప్రజానికమైనా ఎవరు తప్పు చేసినా కూడా ఒకటే రకమైన చట్టం, ఒకటే రకమైన శిక్ష ఉంటుందనేది మళ్ళీ ప్రూవ్ అయింది మోడీ హయాంలో. అంతే తప్ప ప్రజాస్వామ్యం బ్రతికింది. నేను గంటాపరంగా చెప్పదలుచుకున్నా, ఈ రోజు దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికే ఉంది అనేది మళ్ళీ సామాన్య ప్రజానికానికి ఒక భరోసా ఏర్పడింది.
లేకపోతే ఏంటంటే కాదు, ఇక్కడ ఒక మహిళని పిఎంఎల్ఏ కేసులో ఆ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేస్తున్నప్పుడు మహిళను అరెస్ట్ చేయకూడదనే అంశం ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. రేపు 19వ తారీఖున మళ్ళీ విచారణకు రాబోతోంది, తీర్పు కూడా రావచ్చేమని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో వెంటనే 2 రోజుల ముందు అరెస్ట్ అనే దానిపైన చాలా రకాల అనుమానాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అనుమానాలు ఏం లేదండి. సిబిఐకి సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి అరెస్ట్ సిబిఐ అండర్టేకింగ్ ఇచ్చింది. ఇక్కడ అరెస్ట్ చేస్తుంది ఈడీ. ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి లీగల్ రెమిడియన్స్ ఉంటుంది కదండి. పంపించమని చెప్పండి, సుప్రీంకోర్టుకి వెళ్ళమని చెప్పండి, వాళ్ళ లాయర్ని బెయిల్ తెచ్చుకోమని చెప్పండి. ఎవరు కాదంటున్నారండి? ఒక మహిళను రాత్రి సమయంలో అరెస్ట్ చేయడం, ఈడీ కార్యాలయంలో ఉంచడం ఈ పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం అది చెల్లుబాటు కాదు అనేది కదా ఇక్కడ వాదన జరుగుతోంది. టెక్నికల్ గా లీగల్ గా ఎటువంటి చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తున్నారు, ఆవిడ ఏ విధంగా తీసుకుంటే ఒక మహిళను ఏ విధంగా తీసుకెళ్తారు, ఎక్కడ ఉంచుతారు అనేది నేను ఇప్పుడు చాలా క్లియర్ గా చెప్తున్నాను. ఎవరైనా తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేయడం తప్పకుండా జరుగుతుంది. సాక్ష్యాధారాలు పరిశీలిస్తారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత వాటిని వాళ్ళకి చెప్తారు. సో ఎవిడెన్స్ ప్రకారం మీరు ఈ కేసులో తప్పు చేశారని తేలింది కాబట్టి మిమ్మల్ని ఇంకా తర్వాత విచారణలు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని క్లియర్ గా నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తారు. అంతేగాని ఎప్పుడైతే 41 CRPC నోటీస్ ఇచ్చారో అప్పుడే అరెస్ట్ ఖాయమండి. 41 CRPC నోటీస్. పొలిటికల్ గా ఒక విషయం మాట్లాడదాం. టెక్నికల్ గా ఒకవేళ దాన్ని కరెక్ట్ గానే ఫాలో ఉండొచ్చేమో ఆ యాక్ట్ ప్రకారం, లేకపోతే మిగతా అంశాల ప్రకారం ఈడీ కరెక్ట్ గా ఫాలో అయిందని మీరు అంటుంటారు కదా, అది పక్కన పెడదాం. పొలిటికల్ గా కూడా ఒక అంశం మాట్లాడుకుందాం. ఎన్నికల ముంగిట ఒక మహిళను అరెస్ట్ చేస్తే ఈ రకంగా మోడీ గారు హైదరాబాద్లో ఉండగానే అది బీఆర్ఎస్కి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కనిపించదా? ఒక సింపతి రాదా? నేనేమంటున్నా, ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత ఎప్పుడు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలను కానీ లేదా ఎలక్షన్స్ బేస్ చేసుకొని అంటే ఎన్నికలను బేస్ చేసుకొని రాజకీయాలకు ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు. అటువంటి రాజకీయాలు ఎప్పుడు చేయలేదు. మేము ఎన్నో డిసిషన్స్ ఇస్తున్నాయి. ఈ దేశంలో ఎవరు తీసుకోలేని బోల్డ్ డిసిషన్స్ మోడీ గారు తీసుకున్నారు. ఒకవేళ రాజకీయాలను కానీ ఎన్నికలను కానీ దృష్టిలో పెట్టుకొని ఉంటే మేము ఇటువంటి దేశంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళం కాదు. ఇంతటి సమూలమైన మార్పులు దేశంలో వచ్చేవే కాదు. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ 1 గా ఉండేది కాదు. ఎలక్షన్స్ ని ఎప్పుడు కూడా మేము ఎన్నికల్ని కానీ ఎలక్షన్స్ కానీ ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోము. మేము ఇంతవరకు కూడా 2014 ముందు కూడా సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, మిగతా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్ని కూడా ఒక కాగితం పులిలాగా ఉండేవి. 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని కాగితం పులిలు కాదు, ఒరిజినల్ పులిలాగా తయారు చేసి ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే అక్రమాలు చేశారో, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా చట్టం ప్రకారం అరెస్ట్ చేసేటట్టుగా, చట్టం ప్రకారం విచారణ చేసేటట్టుగా వాటికి ఫుల్ పవర్స్ వదిలేశారు. వాళ్ళు ఫ్రీ. అన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎటువంటి రాజకీయ ఒత్తిడిలో పనిచేయవు మోడీ హయాంలో. రైట్. థ్యాంక్ యూ అండి రవికుమార్ గారు, ఫోన్ లైన్లో మీ అభిప్రాయం తెలియజేసినందుకు.